ఏంటంటే రొటీన్ గా ఏదో తీసినట్టు అంటే బోరింగ్ స్టోరీ లాగా ఉంది అనమాట. డ్రాగ్ చేయటం అట్లా ఏం లేదన్న, దేన్ని ఏది కంపేర్ చేయొద్దు, ఏది డిఫరెంట్. బట్ ఏంటంటే స్టోరీ పరంగా ఏది పరంగా కానీ ఏది కరెక్ట్ కాదు, తీసే విధానం కరెక్ట్ సెట్ అవ్వలేదన్న. యావరేజ్ అంటే లైక్ రొటీన్ స్టోరీ కదా. ఎవ్రీథింగ్ ఆ ఒక్క సీను ఐ మీన్ ఆ కొంచెం పార్ట్ ఉంటుంది కదా, అది సినిమా ఇలా వెళ్తుంటే అది మాత్రం చాలా హై ఉంది. అది ఎక్సలెంట్. థ్యాంక్స్. ఓకే చూడొచ్చు. 2.5. అవును, ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్స్పెక్ట్ చేసాము కానీ బట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. నో యాక్చువల్లీ ఏంటంటే హీరోని యూజ్ చేసుకోలేదు, హీరోయిన్ కానీ ఏదైనా కానీ. ఏంటంటే సమ్ ఐ మూవీ అవన్నీ తీశారు కదా, ఆ టైప్ లో సాంగ్స్ తీయటము కానీ అంజలిని కరెక్ట్ యూజ్ చేసుకో ఏదైనా కానీ క్యారెక్టర్ పరంగా ఎవరి పరంగా కానీ ఎవరిని సరైన యూజ్ చేయలేదు. ఏం లేదన్న, మొత్తం ఇయో మంచి ఎక్స్పెక్టేషన్ తో వచ్చాము. సెకండ్ హాఫ్ నిద్ర ఎట్లా వచ్చిందో మాకే తెలియదు, అట్లే పడుకున్నాము. సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో లేసాము, అది పరిస్థితి. యాక్టింగ్ బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, అంత బాగుంది. బాగుంది అంటే నేను అదే అంటుంది, క్యారెక్టర్స్ పరంగా వాళ్ళందరూ యాక్టింగ్ పరంగా అంత బాగుంది కానీ తీసే విధానం, డైరెక్టర్ తీసే విధానం కరెక్ట్ లేదు అంతే. ఎవరితో ఎవరిని పోలుస్తున్నారన్న మీరు, నాకు అర్థం కాలేదు. ఏది రేంజ్ ఒకటి కావచ్చు కానీ ఆయన ఒకప్పుడు తీసిన మూవీస్ లాగా ఇప్పుడు ఏం లేదు, మొత్తం అంతా డౌన్. ఏం లేదు, చెప్పలేము. మేబీ డాకుకి మంచి మూమెంట్ రావచ్చు, కలెక్షన్స్ బాగా రావచ్చు. బోరింగ్ అన్న, పడుకుందామని చెప్తున్నాం కదా మూవీలో, అదే పరిస్థితి. చెప్పలేమన్నా, అంటే ఇది పోయింది కాబట్టి వాటి రెండింటికి మంచి ఛాన్స్ ఉంటుంది, ఫ్యామిలీ పరంగా వాటికి ఛాన్స్ ఉంది.